హాయ్ హలో, నేను మీ తిరుమల. ఇవాళ మాగాయ పెట్టాము. దీనికి 1 కిలో మామిడికాయలు తీసుకుని అలా ఒక సైడ్ ముక్కని పీల్ తీసి ఒక సైడ్ ముక్కని 8 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసాము. కొంచెము పల్చగా 1 ఇంచు మందాన ఉండాలండి ముక్కలు. వీటిని ఒక టీ గ్లాసు ఉప్పేసి ఒక 2 స్పూన్లు పసుపు వేసి నైట్ అంతా నానబెట్టేశాను. ఆ నైట్ నానిన తర్వాత ఉదయాన్నే దీన్ని తీసి బాగా పిండేసి ఆ వాటర్ అంతా ఎండలో పెట్టేశాను. బాగా ఎండ ఉంటే 1 డే చాలండి, ఎండ తక్కువ ఉంటే 2 డేస్ ఎండ పెట్టుకోవాలి. దీంట్లోకి మెంతులు వేయించేసాను. ఒక 4 స్పూన్లు, ఈ ముక్కలకి 4 స్పూన్లు మెంతులు వేసాను. వేసి బాగా దోరగా వేగాలి మెంతులు. వేగిన మెంతులను పక్కన పెట్టేసి పోపు పెట్టేశానండి. పోపు చల్లారాలి కదా. ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేసాను, పల్లి ఆయిల్. ఒక 10 ఎండుమిర్చి, ఒక పెద్ద టీ స్పూన్ ఆవాలు, సగం టీ స్పూన్ మెంతులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా నల్లగొట్టి వేసేసి ఒక గుప్పెడి కరివేపాకు వేసి 2 స్పూన్లు ఇంగ వేసానండి. దీనికి ఇంగ ఫ్లేవర్ కంపల్సరీ ఎక్కువ తగలాలి. నాకు ఎండిన తర్వాత ఆ ముక్కలు అవి కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చాయి. దాంట్లో ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ నిండా కారము, మనం మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెంతి పొడి. ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకోవాలి. నాకు 4 టీ స్పూన్స్ ఉప్పు పట్టింది అంతే, ఫస్ట్ వేసిన ఉప్పు కాక. వేసి కలిపేసి మనం ఆ వాటరు, మామిడి ముక్కల్లో పిండిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా కలిపేసేయాలి. అవి కూడా 1 డే ఎండలో పెట్టాలి. ఆ వాటర్ కూడా కలిపేసి ఈ పోపు పెట్టాం కదా, ఆ పోపు చల్లారిన తర్వాత ఆ పోపు కూడా కలిపేసేయాలి. కలిపేసి మనం ఒక గ్లాస్ జార్లోకి లేదా ఉంటే చిన్న జాడీలోకి పెట్టుకున్నామంటే ఇది 1 year 2 years మాగిన దాని టేస్ట్ అలానే ఉంటుందండి. మాగాయి అది ఒక అద్భుతమైన టేస్టు. అది మాగే కొద్దీ చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పెరుగన్నంలోకి, పప్పులోకి అలా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మాగాయ మీద మన కవులు, మన సినిమాల్లో చాలా సినిమాలు కూడా తీస్తున్నారు, తెలుసు కదా. మన మిథునంలో బాల సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా వర్ణించారు దీన్ని, ఈ మాగాయ గురించి. అంత అద్భుతంగా ఉంటుంది. మన తెలుగు ఇళ్ళల్లో కంపల్సరీ మాగాయ, మామిడికాయ ఊరగాయ, చిన్న ముక్కల పచ్చడి, ఇవి కంపల్సరీ లేని ఇల్లు ఉండదు కదా. ఇవి మనకి ఎమర్జెన్సీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినడానికి అనుకూలంగా చేసి పెట్టుకుంటాం మన సంవత్సరం అంతా. ఇది మన తెలుగునాట ఒక అద్భుతమైన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం మనకి ఇలాగే కొనసాగుతూ ఉంది. అమ్మమ్మ కాలం నాటి రుచులు, అమ్మలు, తర్వాత మన తరం ఇది తప్పకుండా చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఉండవలసిన పచ్చళ్ళు ఇవి. అందరూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మాగాయ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఈజీ, కాకపోతే ఎండబెట్టే ప్రాసెస్ ఒక్కటే. అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.